ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలుగులో కెరటంలా ఎగసి కింద పడింది శ్రీలీల. పెళ్లి సందడి లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్కు పరిచయమైనప్పటికీ ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. రెండో సినిమా ధమాకా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె రేంజ్ మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో గుంటూరు కారం చేసే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ సినిమాలో శ్రీలీల పాత్ర, నటన తేలిపోయాయి. సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. అంతకంటే ముందు స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ లాంటి డిజాస్టర్లు ఖాతాలో వేసుకుంది శ్రీలీల. చూడడానికి క్యూట్గా అనిపించినా తాను పోషించే పాత్రలకు తగ్గ వెయిటేజ్ తీసుకురాలేకపోవడం, హీరోల పక్కన మరీ చిన్నపిల్లలా అనిపిస్తూ ఉండడం, వాయిస్ కూడా మైనస్ కావడంతో శ్రీలీల పట్ల ప్రేక్షకుల్లో క్రమంగా నెగిటివిటీ వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా శ్రీలీల ఊపు తగ్గిపోయింది. మధ్యలో ఆగిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ మినహా తెలుగులో ఆమెకు ఛాన్సులు లేవు. ఇలాంటి టైంలో ఆమెకు తమిళంలో ఒక బంపర్ ఆఫర్ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ టాప్ స్టార్లలో ఒక్కడైన అజిత్ కుమార్ సరసన శ్రీలీల నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీడా ముయార్చి అనే యాక్షన్ మూవీ చేస్తున్న అజిత్ దీని తర్వాత తన వీరాభిమాని అయిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక మూవీ ఓకే చేశాడు. అందులో శ్రీలీలను హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారట. అయితే మహేష్ బాబు పక్కన శ్రీలీల చిన్నపిల్లలా కనిపించింది. అలాంటిది అజిత్ పక్కన అంటే ఆమెను చూడలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ తెల్ల జుట్టుతో భారీ అవతారంతో సినిమాలు చేస్తుంటాడు. ఆయన పక్కన అనుభవం ఉన్న హీరోయిన్లే సూట్ కాని పరిస్థితి. అలాంటిది శ్రీలీల జోడీగా నటిస్తే చూడడానికి బాగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.